నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి రోజున నేనైతే ఒక వీడియో చేయడం జరిగింది. దేనికి సంబంధించిందంటే థంబ్నెయిల్ కూడా నారా లోకేష్ గారు అన్నట్లు ఏమని జగన్ పిచ్చ ఫ్రెండ్లీ అనేది థంబ్నెయిల్. ఈ రకాన ఒక వీడియో చేశాను. దాని అంతరార్థం ఏంది? ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉన్నతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు, ఒక విపక్ష పాత్ర పోషిస్తున్నాడు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఒక పాజిటివ్ మోడ్తో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాడు. ఎక్కడ భేషజాలకు పోవట్లేదు, ఏడా కులాలు మతాలు అనేటివి వాడట్లేదు. వైసీపీ వాళ్ళు లాంటి ప్రతిపక్షం కానీ విపక్షం కానీ దేశ స్థాయిలో ఇండియాలో ఎక్కడా లేదు. ఆ రకాన నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ బయట నుంచి ఎవరైతే పెద్దలు వస్తూ ఉంటారో, నిన్న వచ్చారు బిల్ గేట్స్ గారు, ఇది మైక్రోసాఫ్ట్ అధినేత, మైక్రోసాఫ్ట్ ఫౌండరు, ఆయన కావచ్చు, టీసీఎస్ అధినేత అయినటువంటి చంద్రశేఖరన్ కావచ్చు, లేకుంటే కాగ్నిజెంట్ వీటికి సంబంధించినటువంటి రవికుమార్ కావచ్చు, అనేక పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళతో ఈ ఎవరైతే ప్రభుత్వంలో పెద్దలు ఉన్నారో వీళ్ళు చెప్పేది ఏంది, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, అందరూ పాజిటివ్ మోడ్తో మా ఆంధ్ర డెవలప్ అయితే చాలు అనే ఒక దృక్పథంతో ముందుకు పోతున్నారని చెప్పి వీళ్ళకి తప్పక వాస్తవంగా చెప్పాలంటే, ఎక్కడైనా జరిగేటువంటి వ్యవహారం వాస్తవంగా చెప్పాలంటే ఆ ఒత్తలోళ్ళతో బయట నుంచి వచ్చేటువంటి పెద్దలతో ఈ మాదిరి చెప్పే పెట్టుబడులు ఆకర్షిస్తారనమాట. కానీ రూట్ లెవెల్లో ఏం జరుగుతుంది, వీళ్ళు ఏడ పెట్టుబడులు తీసుకొస్తారో అని చెప్పి ప్రజావేదికని ఏ విధంగా అయితే కూల్చేశారో, అశోక్ లైలాండ్ లాంటి కంపెనీలని ఇంకా 2-3 నెలలు అయితే కంపెనీ స్టార్ట్ చేయొచ్చు, 6,000 మంది ఉద్యోగాలు వస్తాయనేటువంటి క్రమంలో దాన్ని అట్టడుకు అధఃపాతాలను దొక్కేశారో, లులుమాల్ లాంటి వాటిని తరిమేశారో, దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు అనేకం తయారయ్యేటి. వాటిని కూడా ఎక్కడికక్కడ వాళ్ళని డబ్బులు అడిగి గుంజడానికి ప్రయత్నం చేసి టార్చర్ పెట్టి వాడి ఆ యొక్క డెవలప్మెంట్ కూడా ఆపేశారు. ఇవన్నీ చూసాం. ఇవన్నీ వాళ్ళకి చెప్పలేం కదా. కాబట్టి వాస్తవంగా సాక్షి వాళ్ళు రాసేది నిజమే. నారా లోకేష్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు తప్పక అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో అందరూ పాజిటివ్గా చాలా ఉండారని చెప్పి. కానీ ఒక వ్యతిరేక వర్గం అనేది ఏ విధంగా అయితే ప్రజావేదిక కూల్చేశారో అటువంటి వర్గం ఉండదని చెప్పి ఆడ పోర్ట్రేట్ చేస్తే వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా పోతున్నాయి. దీనిపైన నేను ఎగ్జాక్ట్గా స్పష్టంగా ఓవరాల్గా నేను ఒక వీడియో చేశాను. ఈ రోజున నేను ఏదైతే అనుకున్నానో అదేవిధంగా జనరల్గా బయట నుంచి ఇంకా బిల్ గేట్స్ లాంటి వాళ్ళు వస్తున్నారు కదా, సాక్షి వాళ్ళు ఏ విధంగా రాస్తారా స్వామి అని చూస్తే ఎక్కడ ప్రస్తావన అనేది లేదు. వాళ్ళకు ముఖం నల్లబోయింది. ఏది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్నేహం ఏ విధంగా ఉండదు, బిల్ గేట్స్ ఆయన వాళ్ళిద్దరి మధ్య అని చెప్పి వాళ్ళు రాయాల్సి వస్తుందని చెప్పి దానికి దూరంగా ఏదేదో వ్యవహారాలను తొవ్వి లోడి రాస్తానే ఉన్నారు. కానీ కనీసం ఆంధ్ర రాష్ట్రానికి పలానా ఆయన వచ్చినాడు, గేట్స్ ఫౌండేషన్ కింద ఎడ్యుకేషన్ రంగంలోనూ, అగ్రికల్చర్ రంగంలోనూ, ఇంకా అదేవిధంగా మెడిసిన్ రంగంలోనూ ఏ విధంగా వాళ్ళు మనకు చేయూతనిస్తారు, టెక్నాలజీ అందిస్తారు, ఏఐ ద్వారా మనకు అనేక సేవలు అందిస్తారు అని చెప్పి దానిపైన రాయాల్సింది పోయి అలా చేయలా తప్పలేదు. కానీ గతంలో విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా అయితే అన్నారో, పెద్ద పాలేరు నేను అనుకున్నాను స్వామి, నాకంటే పెద్ద పాలేరు పుట్టకొచ్చినాడు, నా పేరు విజయ్ సాయి అని ఏ విధంగా అయితే ఉండదో ఆ సాయిని కాస్త తగిలించుకున్నటువంటి జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తి ఇంకా దూసుకుపోతున్నాడు. ప్రతి నెల ఈ యొక్క వైసీపీ కార్యాలయం, ప్రధాన కార్యాలయం నుంచి అందరికి మించి వైసీపీకి తల్లో 4 మాత్రం వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఎక్కువ డబ్బు మూట కట్టుకున్నాడు, ఎక్కువ సంపాదించుకున్నాడు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు ఓపెన్గా చెప్పినారు. అందరం మనం గమనించినాం. అయితే ఈ జర్నలిస్ట్ సాయి నిన్న అన్నటువంటి మాటలు సాక్షి ఇలాంటి వాళ్ళు ఏంటంటే అది రికగ్నైజ్డ్ ఛానల్ కాబట్టి అడప కొంచెం మెయింటైన్ చేస్తారనమాట, కొంచెం బాగోదేమో అని చెప్పి. కానీ వాళ్ళకి ఏదైతే దోద ఉంటుందో దాన్ని మొత్తం ఈయన దగ్గర చెప్పించారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఈ యొక్క జర్నలిస్ట్ సాయికి చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే నారా లోకేష్ గారిని, అవి మీరు సాక్షి వాళ్ళు రాస్తున్నారు కదా, నారా లోకేష్ గారు పలానా తప్పులు చేస్తున్నాడని చెప్పి, అంటే వాళ్ళు ఒక ఎలిగేషన్ చేయడము, దాంట్లో నిజాలు తెలుసుకొని నోరు మూసుకుండడం, ఏ విధంగా ఫ్లైట్ ఖర్చులు పెడుతున్నాడని చెప్పి, ఏది గవర్నమెంట్కి సంబంధించి ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఏదో చెదారమైన ఎలిగేషన్స్ అన్నీ ఏదో మీకు దొరకపోతాయా, ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి కదా. ఆ దొరికిన దాన్ని తీసుకొచ్చి నారా లోకేష్ గారు పలానా ఈ విధంగా రాయి, లేదా ఈ విధంగా మాట్లాడు, విజయసాయి నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారి పైన రాయి, నారా చంద్రబాబు నాయుడు గారి పైన మాట్లాడు, చూద్దాం. చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే. చేత కాదు, ఎందుకంటే నీకు వణుకుతుంది వాస్తవంగా. ఆయన పాపం విదేశాల నుంచి, నేను ముందుగానే చెప్పిన ఒక విషయం ఏంటంటే, మన ఊరిలోనో ఏడైనా సరే ఒక ఊరికి దరిదాపులో ఉన్నటువంటి మండల స్థాయిలోనో తాలూకా స్థాయిలోనో పోయి ఆడన్నా ఒక 3 లక్షలు పెట్టి
ఒక కిరాణా స్టోర్ పెట్టుకోవాలంటేనే మనిషికి భయం, ఆడ జరుగుతుందో జరగదో, ఒకవేళ జరిగినా కూడా పక్కన అంగడి వాళ్ళతో మనకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి రకరకాల మనం బాధపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఏమి జరుగుతుందో అని చెప్పి మన పెట్టుబడి మనం తీసుకొని పెట్టడానికి మనకు అంత బాధే, భయమే. విదేశాల నుంచి వాళ్ళు ఏం ఆశించి వచ్చి పెట్టుబడులు పెడతారు? ఏం ఆశించి? మిగిలిన చోట్ల రాష్ట్రాలు లేకనా, వాళ్ళు ఏమన్నా ఒకవేళ ఇది వాటర్ సప్లై చేయకపోకనా, పవర్ బిల్లు అదంతా కన్సంప్షన్ ఇవ్వకనా గవర్నమెంట్ వాళ్ళు రకరకాలుగా ఆఫర్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడైతే బాగుంటుంది, సఖ్యతగా ఉంటుంది, గవర్నమెంట్ బాగా చూస్తుంది, ల్యాండ్ తక్కువ రేటుకి ఇస్తుంది, మనకు ఉద్యోగాలు కలిపినే ధ్యేయం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సరే, సొంత లాభం కొంత మానుకునే నిదానంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళైనా సరే గూగుల్ వాళ్ళు, టీసీఎస్ వాళ్ళు, కాగ్నిజెంట్ వాళ్ళు ఇక్కడ మనకు లబ్ధి చేకూరుస్తారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, తద్వారా మన రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే గేట్స్ ఫౌండేషన్ కింద మనకు ఆయన ఉచితంగా సేవ అందించడానికి వచ్చినాడు రా స్వామి, ఉచితంగా సేవ అందించడానికి వచ్చాడు. అటువంటి వ్యక్తి పైన ఏ మాటలు సాయి నువ్వు మాట్లాడేది? దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, ఇట్లాంటి మాటల పాండమిక్లో అది ఎందుకు చేసినాడని చెప్పా మన మాదిరి ఉంటాయి అనుకోండి. కనీసం అట్లాంటి వ్యవస్థల ఈ టైంకి వాళ్ళు ఆ దగ్గర ఉన్నటువంటి FBI ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ టైంకి ఆయన జైల్లో పెట్టేసింటారు. అంత ఆశమాసిగా ఏమి ఉండదు, వ్యవహారం ఏమి అంత ఆశమాసిగా ఉండదు. ఇన్నేళ్ళు ఆ యొక్క మైక్రోసాఫ్ట్ యొక్క కంపెనీని, ఆ బ్రాండ్ వాల్యూ నిలబడడం అంటే అది ఆశమాసి కాదు. నీ కార్స్గా ఆయన బతికినాడు కాబట్టి. ఒకవేళ ఉండొచ్చు అక్కడ ఆయన జీవితంలో, ఆయన వ్యక్తిగత జీవితంలో పొరపచ్చాలు ఉండొచ్చు కాక, సమాజం పైన ఆయన చేసినటువంటి చెడు ప్రభావం ఏంది? 1977, 1978, 1979 ఆ కాలంలో మనం చూస్తే అంతకుముందు సంథింగ్ కంప్యూటర్ అనేది ఒక డబ్బా మాదిర అప్పుడప్పుడే డెవలప్ అవుతా వచ్చేటువంటి ఆ క్రమంలో మైక్రోసాఫ్ట్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంట, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అంట, నెమ్మదిగా దాని డెవలప్మెంట్లో కీలక పాత్ర, ఒక వెన్నుముకగా వ్యవహరించినటువంటి వ్యక్తి బిల్ గేట్స్ గారు. అటువంటి వ్యక్తిని నీకు ఏం మానసిక దురద, నీకు ఎంతకంత కండకావరమో? జర్నలిస్ట్ అని నువ్వు మొదలు పెట్టుకోవడం అనేదే దౌర్భాగ్యం. నిజంగా జర్నలిస్టు మహాలోకము నిజంగా తల దించుకుంటుంది. ఆ పేరు పెట్టుకొని నువ్వు చేసేటువంటి వ్యాపారాల ఆశామాషిగా జర్నలిస్ట్ సాయి అని చెప్పి యావత్తు తెలుగు ప్రజలు ఈరోజు స్పష్టంగా చూస్తే ఏ వీడియో అయినా చూడండి అయింది ఆటోమేటిక్గా టీడీపీకి, జనసేనకి ఆపోజిట్. అసలు ఈయన పెరిగిందే జనసేన వల్ల కదా. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతానే కదా, ఆ ఫ్యాన్స్ని పొగుడుకుంటా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుకుంటూ వచ్చాడు. ఎలక్షన్ టైంకి ఇంకా ట్రెండ్ తిప్పేసి వైసీపీ సైడ్ చెప్పినాడు. ఇంక వాళ్ళకు కడుపుమన్నటువంటి జన సైనికులు ఏదన్నా ఈయన చేసినటువంటి తప్పులు ఏదన్నా మాట్లాడితే కామెంట్స్ పెడితే రీచ్ వచ్చేస్తుంది అనమాట. కామెంట్లు పెట్టే కొద్దీ రీచ్ పెరిగిపోతుంది. అటు సైడ్ ఈ యొక్క వైసీపీ వాళ్ళు పొగుడుతూ ఉండడం, వీళ్ళు తిడతా ఉండడం, ఆటోమేటిక్గా టీడీపీ వాళ్ళకు రీచ్ వచ్చేస్తుంది. అంటే టీడీపీ వాళ్ళు చూడగలుగుతారు, ఆ వీడియో రీచ్ పెరిగిపోయి బీజేపీ వాళ్ళు చూడగలుగుతారు. ఇంకా ఈయన ఎంత వణుకంటే ఈ మధ్యకాలంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీ బీజేపీని కూడా పొగడం మొదలు పెడుతున్నాడు. ఎట్టుంటుందన్నమాట. ఏది నాకు భయం అని చెప్పి చుట్టూరు మనసులు పెట్టుకుంటారు చూడు. అలాంటి వాళ్ళలో ఇట్లాంటి జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళు ఒకరు. నేను చెప్పినా కదా ఇందాక, నీ చేతనైతే ఇక్కడ ఉండేవాళ్ళని ఎవరినైనా అని చెప్పు. బయట నుంచి ఎవరో ఒక మనిషి వస్తే ఆ మనిషిని తిట్టడం ఏంది? నీకు సంస్కారం, నువ్వు చదువుకున్నటువంటి చదువుకు కూడా విలువ లేదు. నిన్నటితో అర్థమైపోయింది. ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు నువ్వు పైన ఒక కండువా కప్పుకోలేదు అంతే, నువ్వు పెద్ద పాలేరు అని చెప్పి ఈ దెబ్బతో అర్థమైపోయిందని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ధన్యవాదాలండి.